ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే మిరపకాయ బజ్జీలు అనమాట. ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది ఇవాళ. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ గా, ఎస్పెషల్లీ బ్యాచులర్స్ కి అయితే నిజంగా లైఫ్ సేవర్ రెసిపీ అంటారు కదా. సో గ్యాస్ తో ఫైట్ చేయాల్సిన పనే లేదు. సో మనం ఫస్ట్ అయితే బేసన్ ఫ్లోర్ తీసుకొని దాంట్లో కొంచెం చిల్లీ పౌడర్, వాము ఎంత మందికి తెలుసు కమెంట్ చేయండి. దాంట్లో పాటు సాల్ట్ యాడ్ చేసేసి మంచిగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. మనం వాటర్ కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఎక్కువ తిక్కుంటే కనుక డంప్లింగ్స్ లాగా అయిపోతాయి అనమాట. సో ఒకవేళ తిన్న ప్రాబ్లం, ఎందుకంటే ఆయిల్ లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటాయి. అండ్ మిరపకాయ బజ్జీ స్టఫింగ్ ఏంటంటే చింతపండు తీసుకోవాలి. దాంతోపాటు వాము, జీలకర్ర, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేసేయాలి. అండ్ ఇప్పుడు ఏంటంటే గ్రీన్ చిల్లీస్ని మిడిల్లో కట్ చేసేసి ఆ స్టఫింగ్ ఏదైతే మిక్సీ పట్టామో అది యాడ్ చేసేయాలి. ఆ తర్వాత ఏంటంటే చిల్లీస్ని బ్యాటర్లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసేయాలి. ఇలా చూసారు గోల్డెన్ కలర్లో వచ్చేసేయాలి. ఫైనల్లీ డెకరేషన్ అయితే చేసేసాను. రోస్టెడ్ పీనట్స్ అండ్ కొన్ని మసాలాస్ తోటి స్నాక్ అయితే రెడీ అయిపోయింది. క్రంచీ అవుట్ సైడ్, స్పైసీ ఇన్సైడ్ లాగా. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ బయట అయితే ఉంది. ట్రై చేసి కమెంట్లో చెప్పండి మీ బజ్జీ కూడా నాలాంటి బ్లాక్ బూస్టర్ అయిందా లేదా. ఎందుకంటే అది ఫ్లాప్ అయితే అస్సలు తినలేమన్నమాట, మెత్తబడిపోతుంది.